బాలికపై అత్యాచారం చేసిన యువకుడి కేసుని అనకాపల్లి దిశ పోలీసులు ఏడాదిలోనే చాకచక్యంగా ఛేదించారు. డీఎస్పీ మల్లా మల్లేష్ ఆధ్వర్యంలో టీమ్గా ఏర్పడి కేసుని విచారణ చేపట్టారు. గత ఏడాది మే 11న దేవరపల్లి పరిధిలోని 7 ఏళ్ల బాలికపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకి 23న ఛార్జ్ షీట్ని దాఖలు చేశారు. న్యాయస్థానం మైనర్పై అత్యాచారం చేసిన కేసుని నిర్ధారిస్తూ తీర్పు చెప్పింది. అత్యాచారానికి పాల్పడిన యువకుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె తల్లి మాట్లాడుతూ మరొకరికి ఇటువంటి అన్యాయం జరగకూడదని కోర్టు సరైన తీర్పు ఇచ్చిందని, పోలీసులు మాకు న్యాయం చేశారని హర్షం వ్యక్తం చేశారు. మా పోరాటానికి, పోలీసుల కృషికి న్యాయం జరిగిందన్నారు. చాలా మంది కేసు పెట్టవద్దని వారించిన పోలీసులపై నమ్మకంతో న్యాయ పోరాటం చేశామని తెలిపారు. డిపార్ట్మెంట్ వారికి, ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్, ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. చేసి సాయం చేశారు. ఇంత తొందరగా న్యాయం జరుగుతుందని మాకు తెలియదు. మమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళు చాలా మందికి ఇది గుణపాఠం అవ్వాలి. ఇంకొకరు కూడా ధైర్యంగా పిల్లలకి ఇలా జరిగినప్పుడు కంప్లైంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మే 11 రిపోర్ట్ అయింది లాస్ట్ ఇయర్. 23rd వేసామంటే ఎగ్జాక్ట్గా 12 డేస్లో మేము ఛార్జ్ షీట్ వేయగలిగాం ఈ కేసులో. కరెక్ట్గా 1 year లోపు కన్విక్షన్ వచ్చింది. 1 year లోపు ఈ కేసు. సో డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం కొన్ని కేసుల్ని ఐడెంటిఫై చేసాం. ఆ ఐడెంటిఫై చేసిన కేసుల్ని మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో క్లోజ్గా మానిటర్ చేస్తూ వాటిని విట్నెస్లు ప్రొడ్యూస్ చేయడము, ట్రయల్ జరుగుతున్నప్పుడు కంపల్సరీగా అటెండ్ అవ్వడం. దానివల్ల ఈ మధ్యకాలంలో దగ్గర 5 కేసుల్లో మాకు కన్విక్షన్ వచ్చాయి. 5 కేసుల్లో 2 కేసుల్లో అయితే 20 years పడ్డాయి. ఒక కేసులో 10 years పడింది, ఇంకో కేసులో 7 years పడింది. అలాగే ఈ పోక్సో కేసుల్లో వితిన్ 1 yearలో మేము కన్విక్షన్లు తెస్తున్నాం. సో దట్ ఈ కన్విక్షన్ వల్ల సొసైటీలో ఒక మెసేజ్ వెళ్తుంది, ఇలాంటి కేసులు అఫెన్సులు చేస్తే కన్విక్షన్ ఇమీడియట్గా వస్తుందని. సో ఇదంతా మా డీజీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ కేసుల మీద ట్రయల్ జరుగుతుంది. సో దీనివల్ల మేము మంచి రిజల్ట్స్ అచీవ్ చేస్తున్నాం. ఇంకా ఇలాగే ఒక 10 కేసులు ఐడెంటిఫై చేసాము. వాటిలో కూడా మేము త్వరలో రిజల్ట్స్ చూపిస్తాం. సార్, ఈ కేసు ఎన్ని రోజులు